గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి వాటిపై చర్చిద్దాం. ఫస్ట్, నిన్న సీఎం కేసీఆర్ 2 అంశాల మీద ప్రగతి భవన్లో రివ్యూ చేశారు. ఒకటి ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకు సంబంధించి అమలు, తర్వాత అభివృద్ధికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద నిన్న ఫస్ట్ రివ్యూ చేశారు. దానికి సంబంధించి ఎస్సీ/ఎస్టీల సంక్షేమం కోసం మనము కేటాయించినటువంటి నిధుల కంటే ఎక్కువ ఖర్చు అయినా సరే వెనకాడకూడదు, దానికోసం మీరు ఏమాత్రం వెనక్కి తగ్గకూడదు, ఎక్కువ ఖర్చు అయినా సరే ఖర్చు చేయండి అని చెప్పి నిన్న సీఎం అధికారులకు ఆదేశించారు. పేదరికంపై యుద్ధం అన్న బ్యానర్తో నమస్తే తెలంగాణ వార్తని పబ్లిష్ చేసింది. ఆ తర్వాత దాని తర్వాత వెంటనే ఇంకొక ఇష్యూ పైన కూడా సీఎం రివ్యూ చేశారు. ఈ ఓయూ 100 years ఉత్సవాలకు సంబంధించి దాంట్లో విశ్వవిద్యాలయాల ప్రక్షాళన, విశ్వవిద్యాలయాల అభివృద్ధి, తర్వాత విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల అంశం పైన రివ్యూ చేశారు సీఎం. దానికి సంబంధించిన వార్త కూడా పత్రికలు ఇంకో బ్యానర్గా పబ్లిష్ చేశాయి. ఈ రెండు నిన్న ప్రగతి భవన్కి సంబంధించినటువంటి వార్తలు. ఇక రెండో వార్త చూసినట్టయితే, నెక్స్ట్ ఇంకోటి చూసినట్టయితే, తమిళనాడులో జల్లికట్టుకు సంబంధించినటువంటి ఆందోళన నిన్న హింసాత్మకంగా మారింది. ఒక్కసారి పోలీస్ స్టేషన్పై దాడి, దాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశారు ఆందోళనకారులు. ఆ తర్వాత పోలీసులు లాఠీచార్జీ, అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారుల రాళ్ల దాడి, దీంతో ఒక్కసారిగా చెన్నై నగరం, ముఖ్యంగా మెరీనా బీచ్ ఏరియా అంతా రక్తసిక్తమైంది. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి మెయిన్గా ఉన్నటువంటి వార్తలు. తర్వాత ఇంకో వార్త చూసినట్టయితే, అటు కోల్ స్కామ్లో సిబిఐ మాజీ అధిపతిగా ఉన్నటువంటి సిన్హాపై నిన్న సుప్రీంకోర్టు విచారణకి ప్రత్యేక సిట్ వేసింది. దానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1 రోజే ఉండబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒక పిల్ వేశారు. 5 రాష్ట్రాల ఎన్నికలున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిబ్రవరి 1న బడ్జెట్ పెట్టేందుకు అవకాశం ఇవ్వద్దని చెప్పి పిల్ వేశారు కొంతమంది. అయితే దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే కొన్ని షరతులతో ఫిబ్రవరి 1 రోజు పెట్టేందుకు సుప్రీం అంగీకారం తెలిపింది. అదో వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇంకొకటి హైదరాబాద్కి సంబంధించిన వార్త. హైదరాబాద్కి 4 వైపులా మొత్తం 4 చోట్ల 4 కొత్త గవర్నమెంట్ హాస్పిటల్స్ రాబోతున్నాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. దానికి సంబంధించి నిన్న సర్కార్ జీవో కూడా జారీ చేసింది. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. తర్వాత ఖమ్మం జిల్లాలో భక్త రామదాస్ ప్రాజెక్ట్ సంబంధించి నిన్న ట్రయల్ రన్ జరిగింది. ఎత్తిపోతల పథకానికి సంబంధించి అదొక న్యూస్ కూడా ఫోటోతో పబ్లిష్ చేసే పత్రికలు ఇవి ముఖ్యంగా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో కొత్తగా 4 సిటీకి 4 వైపులా 4 కొత్త హాస్పిటల్స్ రాబోతున్నాయి. దానికి సంబంధించి ప్రభుత్వం ముందడుగు వేసింది. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇటు ఇప్పటివరకు ఉస్మానియా తర్వాత గాంధీ హాస్పిటల్సే ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి సేవలు సరిపోక కొత్తగా పెట్టాలనుకుంటుంది ప్రభుత్వం. సో ఈ 4 హాస్పిటల్స్తో పేదలకి, మధ్యతరగతి వాళ్ళందరూ కూడా సౌకర్యాలు ఏ మేరకు అందే అవకాశం ఉంటుంది. అవి 4 సరిపోతా, ఇంకా పెంచాలన్నా, ఇప్పుడున్న వాటికి ఏం చేస్తే బాగుంటుంది, ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో చర్చలో కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ గారు, టీఆర్ఎస్ నుంచి మన్నే గోవర్ధన్ రెడ్డి గారు, తర్వాత బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు మనతున్నారు. రైట్, శ్రీధర్ రెడ్డి గారు, హాస్పిటల్స్ పరిస్థితి ఇప్పుడు ఒక మామూలు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఇక పేదవాళ్ళ పరిస్థితి చెప్పిన పరిస్థితి లేదు. విద్యా వైద్యం మీదనే పూర్తిగా ఖర్చు పెట్టే పరిస్థితి. ఒక రైతు కొలాప్స్ అవుతున్నాడు, రైతు ఆత్మహత్యలు జరిగినాయంటే 2 అంశాల మీదనే. వాళ్ళంటే ఎవరికైనా తీవ్రమైనటువంటి జబ్బు వస్తే, లేదా పిల్లల చదువుకు సరిపోయే ఖర్చు లేక. సో వైద్యం విషయానికి వచ్చినట్టయితే ఒక్కసారి ఇంట్లో చిన్న ప్రాబ్లం వచ్చిన ప్రైవేట్ హాస్పిటల్ పోతే ₹1,00,000 తక్కువ ఖర్చు చేయట్లేదు. హైదరాబాద్కి వచ్చినామంటే ₹1,00,000 తక్కువ బిల్ కాకుండా ఇంటికి పోయే పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వం పెడుతున్నటువంటి 4 ఆసుపత్రులు సరిపోతాయి, ఇంకా అవి ఎట్లా పెడితే బాగుంటుంది, మీరేమనుకుంటారు? ఒకటి, 4 వైపులా హాస్పిటల్స్ పెట్టాలంటుండే ఒక ఆలోచన చెప్పడానికి వినగానే చాలా బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలాగా మనకు అనిపిస్తుంది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా విషయాల్లో ప్రతిరోజు మాట్లాడే మాటలు మంత్రివర్గం కానీ, లేకపోతే ఆ పైన ఉన్నటువంటి బాధ్యతల్లో ఉన్న వాళ్ళు వినడానికి చాలా వినసొంపుగా, రేపొద్దున ఇవి అయిపోతాయి, ప్రజలందరూ కూడా ఐఏ హాస్పిటల్స్లోకి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు, బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పేసి. కానీ ఇప్పుడున్నటువంటి హాస్పిటల్స్ యొక్క పరిస్థితి ఏమిటి? ఆరోగ్య రంగానికి సంబంధించి నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జిల్లా హెడ్ క్వార్టర్లో అంతకంటే పెద్ద హాస్పిటల్, మండల కేంద్రాల్లో కనీసం ఒక 50 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి గతంలో మాట్లాడినట్టు నాకు కొద్దిగా గుర్తుంది. వాటి విషయంలో ఎక్కడ కార్యాచరణ లేకపోగా ఉస్మానియా హాస్పిటల్ని తరలిస్తామని చెప్పారు. నిరసన రాగానే విరమించుకున్నారు. చెస్ట్ హాస్పిటల్ని తరలిస్తామని చెప్పారు. నిరసన రాగానే, అంటే సరైన ప్లానింగ్ లేకుండా విరమించుకున్నారు. వికారాబాద్లో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాన్ని ఆధునీకరిస్తామని చెప్పారు. తెలంగాణలో ఉన్నటువంటి పిహెచ్సిల యొక్క పరిస్థితిని మెరుగుపరుస్తామని చెప్పారు. కానీ ఇవి ఎక్కడ కూడా ఆచరణ రూపం దాల్చలేదు. కనీసం ఇవాళ తెలంగాణలో ఉస్మానియా హాస్పిటల్, ఇక్కడ గాంధీ హాస్పిటల్ తర్వాత అతిపెద్దదైనటువంటి
ఎంజిఎం హాస్పిటల్ వరంగల్ పరిస్థితి కూడా చాలా దైన్యంగా ఉంది, దౌర్భాగ్యంగా ఉంది. అక్కడ చాలా విభాగాలకు సంబంధించి హెచ్ఓడీస్ లేరు, స్పెషలిస్టులు లేరు. ఉంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు. అంటే ఎంఆర్ఐ లాంటి స్కానింగ్ పరికరాలు, మరొక పరికరాలు పేపర్ మీద చెప్పడానికి ఉన్నాయి తప్పితే వాస్తవానికి అక్కడ రోగులను పట్టించుకున్నటువంటి నాదులు లేరు. పూర్తి స్థాయిలో ఆర్ఎంవేలు కూడా అందుబాటులో లేరు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు కొత్తగా మేము 4 హాస్పిటల్ తెస్తామంటే, ఒకటి మీరు వైద్యాన్ని మీరే చెప్పారు ఇంతకుముందు, వైద్య సమస్య ఏదైనా ఒక కుటుంబానికి వస్తే మొత్తము తరాలు కూడా మళ్ళీ భరిస్తే కూడా నష్టపోయేంతగా పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఇవ్వాలన్నటువంటి పరిస్థితులలో హైదరాబాద్లో మాత్రమే పెట్టడం వల్ల దీనికి వచ్చేటటువంటి ఒక లాభం ఏంటో నాకు అర్థం కాలేదు. వాళ్ళ తెలంగాణలో మీరు 37 జిల్లాలు ఏర్పరిచిన తర్వాత అట్లీస్ట్ రీజనల్ హెడ్ క్వార్టర్స్ అంటే మనం భావించాల్సి వస్తే వరంగల్, నిజామాబాదు, ఆదిలాబాదు, ఇటు పక్కన మహబూబ్ నగరు, అటు పక్కన నల్గొండ, ఈ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలని కనుక సూపర్ స్పెషాలిటీ సేవల్ని ప్రభుత్వ అధ్యయనంలో డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా హైదరాబాద్ దానికి రావాల్సినటువంటి సమస్య తప్పుతుంది కదా. కాబట్టి ఒకటి, గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామన్నటువంటి విషయాన్ని మరొకసారి ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని స్ట్రెంగ్తన్ చేయాలి. అక్కడ మందులను ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలా. ఇవాళకి కూడా ప్రతిసారి ఏజెన్సీ ఏరియాల్లో ఏమైనా చలికాలం వచ్చిందంటే విషకీటకాల బారితోటో, చలి జ్వరాలతోటో, మలేరియాలతోటో, లేకపోతే రెయినీలో వచ్చేటటువంటి అప్పటి డిసీజెస్ తోటో సీజనల్ డిసీజెస్ తోటి జనాలు చనిపోతూ ఉన్నారు. వాటి దృష్టిలో ఎటువంటి దృష్టి సాధించట్లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లోనే మీ వ్యవస్థనంతా కేంద్రీకరించే ప్రయత్నం చేయడం వల్ల సామాన్య ప్రజలకు, గ్రామీణ ప్రజలకు ఎటువంటి లాభం లేదు. వీటిని ఈ రీజనల్ సెంటర్స్ జిల్లాలో ఉన్నటువంటి సెంటర్స్కి విస్తరణ చేయాలా. అట్లీస్ట్ గతంలో ఉన్న వాటినైనా, ఇప్పుడు మీరు బీవీ నగర్లో ఉన్నటువంటి నిమ్స్, అక్కడ ఒక నిమ్స్ ఏర్పాటు చేశాం, దాన్ని పెద్ద ఎత్తున ఆధునీకరిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అది కూడా గతి లేదు. ఎస్పెషల్లీ మన ప్రైవేట్ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఇచ్చినప్పుడు ఏదైతే హాస్పిటల్స్ డెవలప్ చేశారో, కామినేని కానీ ఇంకోటి కానీ వాళ్ళ ద్వారా కూడా పూర్తి స్థాయిలో సేవలు అందుతున్నటువంటి దాఖలాలు లేవు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎవరైతే విధిగా వాళ్ళకు ఇచ్చేటటువంటి రాయితీలకు అనుగుణంగా పేదలకు న్యాయం చేయడం కోసం ఇచ్చేటువంటి కోటా కూడా ఎక్కడ కూడా అమలు కావట్లేదు. ఈ విషయం మీద కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ ఇవన్నీ ముందు అరికడితే సగం వరకు సమస్యలు తొలగిపోతాయి. కొత్త హాస్పిటల్స్ మాత్రం జిల్లా కేంద్రాల్లో లేకపోతే రీజనల్ సెంటర్స్లో ఏర్పాటు చేస్తే అందరికీ లాభం ఉండే అవకాశం మాత్రం ఖచ్చితంగా. కానీ మీరు అన్నట్టు ఆలోచన మంచిదే, కానీ అక్కడికి వైద్యులు పోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చాలా సంవత్సరాలను చూస్తున్నాం. మనం ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ రూరల్లో ఉన్నట్టయితే వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్స్ పోవట్లేదు, ఎవరు కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. డెఫినెట్గా ఇప్పుడు మనం మీరు ఆదిలాబాద్లో మంచి సూపర్ స్పెషాలిటీ పెట్టినా అక్కడికి డాక్టర్స్ ఇప్పుడున్నటువంటి హాస్పిటల్కి 5 ఉంటే అందులో 2 ఉంటారు, మిగతా 3 హైదరాబాద్లో ఉంటారు. ఇప్పుడు వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు, పోలీసు వృత్తిలో ఉన్న వాళ్ళు, ఆర్మీలో ఉన్న వాళ్ళు, నేను ఇబ్బంది ఒకటి ఉంది అని ఖచ్చితంగా ఆ రకంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు, నిబంధనలు చేంజ్ చేయాల్సిన అవసరం తప్పితే ప్రతి ఒక్క వైద్యుని ఖర్చును కనుక వాళ్ళు కట్టే ఫీజు కాక ప్రభుత్వానికి లక్షలాది రూపాయల ఖర్చు ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా యూ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ. ఆ రకంగా వాళ్ళు అంటే మిగతా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పోతున్నారంటే ఆ వృత్తిని ఎంచుకుంటప్పుడే మనకు కొన్ని లక్ష్యాలు, కొన్ని బాధ్యతలు ఉంటాయి. డెఫినెట్గా వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. రైట్ దయాకర్ గారు, ఇప్పుడు ఈ ఆరోగ్య హారం అనేది అయితే ఈ సిటీ హాస్పిటల్స్ మీద ఉన్న బర్డెన్ తగ్గించడానికి ఒక ప్రయత్నంగా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాన్ని నేను అంత మేరకే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే సిటీ అవుట్స్కట్ లో పెడతారు కాబట్టి సైడ్ అయితే ఎల్బీ నగర్, ఇటు రాజధాని నగర్, అంటే మియాపూర్, అవి సూపర్ స్పెషాలిటీ స్థాయికి మించి, అంటే మీన్స్ ఇప్పుడు కార్పొరేట్ వైద్యం ఏ విధంగా ఉందో అది తయారు చేసి ఉచిత వైద్యం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం కంపల్సరీ దాన్ని స్వాగతించాల్సిందే. అయితే ఇప్పుడు మన డిమాండ్ ఏంది, మ్యాక్సిమంగా ఆదివాసీలు 73 మండలాల్లో ఉన్నారు. అక్కడ కూడా ఇప్పుడు ఏదైతే అరణ్యం ప్రాంతం ఉందో, అటవీ ప్రాంతం ఉందో, అక్కడ కూడా ఒక ఆరోగ్య హారం ఏర్పాటు చేస్తే మరింత మంచిది. ఎందుకంటే అసలు ఎక్కువ కూడా అనాథల చావులన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉంటున్న పరిస్థితి ఉన్నది. ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా చలి వచ్చినా, వర్షం వచ్చినా, ఎండ వచ్చినా తీవ్ర అస్వస్థతకు గురయ్యి అసలు కనీస వైద్యం లేని పరిస్థితులు అటు ఉన్నాయి మనకు. అయితే గతం నుంచి చాలాసార్లు పీపీపీ పద్ధతిలో డయాలిసిస్ సెంటర్లు, ఇంకోటి అది ఇది తయారు చేస్తామని, అది దాంట్లో పెడతామని చెప్పి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పటివరకు అవి ట్రాక్ మీదకి అయితే రాలేదు. కానీ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయో అన్నిటినీ కనీసం అప్గ్రేడ్ చేసే ప్రయత్నం కనుక చేస్తే మరింత బాగుంటుంది. ఈ హైదరాబాద్లో ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి మాత్రమే ఉపయోగపడే ఇప్పుడు ఈ హాస్పిటల్స్ అదేవిధంగా మండలాలలో కూడా ఉపయోగపడే విధంగా చేస్తే మంచిది. కానీ ఆశా వర్కర్లకు సంబంధించి కానీ, లేకపోతే నర్సులకు సంబంధించి కానీ, స్టాఫ్కు సంబంధించి కానీ, డాక్టర్లకు సంబంధించి కానీ ప్రభుత్వం ఒక సమగ్ర ఏమంటారు చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్లు తక్కువ ఉన్నారు, హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్కి.
ట్రెడిషనల్గా ఉండే క్రిస్టియన్ హాస్పిటల్స్లో కూడా ఈరోజు డాక్టర్లు దొరకని పరిస్థితి ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం డాక్టర్లు ఇక్కడ ఎందుకు పనిచేస్తలేరనే అంశం మీద కనుక దృష్టి పెట్టగలిగితే ఇన్సెంటివ్స్ పెంచడంతో పాటు సేవా దృక్పథం ఉన్న ఒక యూత్ని కనుక వాళ్ళని ప్రమోట్ చేస్తే మరింత బాగుంటుంది. నాకు తెలిసి వైద్య విద్య అనేది చాలా కాస్ట్లీ కావడం వల్లనే తను కమర్షియల్గా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఒక సగటు విద్యార్థి 1-2 కోట్ల రూపాయలు పెట్టి వైద్య విద్యను చదువుకున్నవాడు ఏజెన్సీ ప్రాంతాలకో లేకపోతే అటవీ ప్రాంతంకో పోయి పని చేయాల్సిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది రిటర్న్ రావాలంటే మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్స్కి పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు వైద్య విద్యను సులభతరం చేయడానికి ఏ రకమైన ఎక్కువ వైద్య విద్య అందించే విధంగా కనుక ప్రయత్నం చేస్తే తక్కువకు వాళ్ళు చదువుకొని ఎక్కువ సేవలు అందించడానికి ఉంటుంది. కానీ ఇది నాకు తెలిసి ఇది కేవలం ఆరోగ్యహారం కింద నేను ఈ ఉస్మానియా లేకపోతే పాత హాస్పిటల్స్ అంతా కూడా షిఫ్ట్ చేయడంలో ఒక భాగం కూడా అనుకుంటా. తర్వాత వాటిని బర్డెన్ చుట్టుపక్కల అన్నిటి తీసేసి ఉస్మానియాను తను అనుకున్న పద్ధతిలో పక్కన పెట్టడానికి కూడా ఒక అవకాశంగా తీసుకుంటారేమని నా యొక్క అభిప్రాయం. రైట్ గోవింద్ రెడ్డి గారు, 2-3 అంశాలు ముఖ్యంగా రూరల్లో డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది సిటీ కంటే కూడా ఒకటి శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు. శ్రీధర్ అని చెప్పింది మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు. దాంట్లో భాగంగానే హైదరాబాద్లో నిజంగా దాదాపు 1 కోటి మంది పాపులేషన్ ఉంటారు. వివిధ జిల్లాల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చాలామంది ఇక్కడ స్థిరపడిపోయారు. వాళ్ళందరికీ మెరుగైన సౌకర్యం ఇప్పుడు 2 హాస్పిటల్ ఉన్నాయి, గాంధీ హాస్పిటల్ అండ్ ఉస్మానియా హాస్పిటల్. అవి 2 జనరల్ హాస్పిటల్, మిగతా అన్ని స్పెషలిస్టులు అంటే ఈఎన్టీ హాస్పిటల్ కానీ లేదా కోటి డెలివరీ హాస్పిటల్ కానీ చెస్ట్ హాస్పిటల్ కానీ ఇలాంటివి కొంచెం ప్రత్యేకమైన ఉన్నాయి. కానీ ఫీవర్ హాస్పిటల్ ఇలాంటివి ఉన్నాయి. కానీ జనరల్ హాస్పిటల్ లేదు. 100 కోటి మంది సరిపోయేంత ప్లస్ వివిధ రాష్ట్రాలు వివిధ జిల్లాల నుంచి కూడా చాలామంది ఇక్కడ హైదరాబాద్కి వస్తుంటారు. వచ్చి చూపించుకున్న ఉస్మానియా ఒక మంచి పేరు పొందిన గాంధీ హాస్పిటల్ పేరు పొందిన హాస్పిటల్ కాబట్టి ఇక్కడ మంచి డాక్టర్స్ ఉంటారు, మంచి మెరుగైన వైద్యం అందుతాను ఒక ఆశాభావంతో చాలామంది జిల్లాల నుంచి వస్తుంటారు. దాని తగ్గట్టుగా ఇప్పుడు ఉస్మానియా గాంధీ హాస్పిటల్ సరిపోవట్లేదు జనాల నిష్పత్తి ప్రకారం. అప్పుడెప్పుడు తక్కువ మంది ఉన్నప్పుడు కట్టిన హాస్పిటల్స్ ఇప్పుడు సరిగా మెరుగైన సౌకర్యం లేక మెరుగైన వైద్యం అందలేక చాలా ఇబ్బంది పడుతుంది. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే ఒక 4 హాస్పిటల్ రోడ్డుకు 4 వైపులు వివిధ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు 4 హైదరాబాద్ 4 వైపులు వస్తారు. కాబట్టి అక్కడ వరకు స్టాప్ కావడానికి ఒక అవకాశం ఉంటుంది. మంచి మెరుగైన 4 హాస్పిటల్ అంటే ఒకటి వెల్మినార్ దగ్గర మెమోరియల్ హాస్పిటల్ ఒకటి ఉంది, ఒకటి అక్కడ ఒకటి పెట్టాలని, అలాగే శివరంపల్లి ఒకటి, మియాపూర్లో ఒకటి, అలాగే శ్యామపేట ఏరియాలో ఒకటి 4 పెడితే హైదరాబాద్ తాకిడి తగ్గుతుంది. ముఖ్యంగా 500 పడకల హాస్పిటల్ దాదాపు ఒక మినిమం ఒక 500 కోట్ల రూపాయలు ఒక హాస్పిటల్కి హెచ్చించాలని ఒక ఆలోచనతో ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. దాన్ని సంతోషపడాలి. అలాగని రూరల్ ఇగ్నోర్ చేసినట్టు కాదు. రూరల్ కూడా గతంలో చెప్పినట్టుగా మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా సూపర్ స్పెషల్ హాస్పిటల్ కట్టాలి, అక్కడ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుంది. దాని మీద కట్టుబడి ఉంది ఖచ్చితంగా. అంటే 2.5-3 సంవత్సరాలే అన్ని కంప్లీట్ అయిపోతే అనుకోకుండా ఖచ్చితంగా కూడా ఇంకొక 2 ఇయర్స్ ఉంది. ఈ 2 ఇయర్స్లో ప్రణాళికలుగా అన్ని విధాలుగా ప్రక్షాళన చేసి ప్రణాళికలు రెడీ అయ్యేది ఖచ్చితంగా మండలాల్లో, రూరల్లో, అలాగే జిల్లా స్థాయిలో వరకు కడుతూ హైదరాబాద్ను కూడా చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఖచ్చితంగా మనం అందరూ స్వాగతించాలి. ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శించే పక్కన పెట్టేసి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు మనందరూ స్వాగతించాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ప్రతిపక్షాలు అనుకోండి, సంఘాలు అనుకోండి, ఎవరైనా సరే. ఈరోజు మన ఒకటి గవర్నమెంట్ ఇంతకుముందు ఒక నానుడు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతుంటే సినిమా పాట కూడా ఉంది, నేను రాను బిడ్డ సర్కారు దవాఖానని. అలాంటి పరిస్థితిని తీసేసి ఈయన కంపల్సరీ కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా ఎక్కడ కూడా తగ్గకుండా మంచి వైద్యం అందించి, మంచి పరికరాలు అందించి, మంచి డాక్టర్స్ ఫెసిలిటీస్ అందించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మినిమం ఇక్కడ మనం చిన్న హాస్పిటల్ పోయినా కూడా డెలివరీ పోతే 1,50,000 రూపాయలు అయ్యే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి మనం ఎంత కోట్లాది రూపాయలు ఇచ్చిస్తున్నా కూడా పరిస్థితి మారట్లేదు. అలాంటి పరిస్థితి ఉండొద్దు. ఒక పేదవాడు మెరుగైన వైద్యం, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పేరు మీద కోట్లాది రూపాయలు స్కామ్లు జరిగింది. అలాంటి స్కామ్లు జరగకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి మెరుగైన సౌకర్యం అందించి మెరుగైన వైద్యం అందిస్తే చాలా మంచిగా ఉంటుంది. పేద మినిమం చిన్నవాడి నుంచి ఎబో మిడిల్ క్లాస్ వరకు పెద్దవాడు కూడా హాస్పిటల్ ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మనందరం కూడా దాన్ని స్వాగతించాలి, మనందరం కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఎటుపోయినా కూడా 2-2.5 గంటల కంటే ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదుగా. ఇప్పుడు అంబులెన్స్ 2 గంటలు 2.5 గంటలు హైదరాబాద్ చేరుకుంటుంది. లోపల సిటీలోకి వస్తే ఇబ్బంది అవుతుంది. సరే, మీరు అంటూ 4 చోట్ల 4 రూట్లో కూడా పెడితే బెటరే. కాకపోతే ఆదివాసీలు ఉండేటువంటి ఈ అటవీ ప్రాంతాలు మాత్రం మిస్ చేయదు. దానికి తోడు సంగప్ప గారు 31 జిల్లాలు ఉన్నాయి. 31 జిల్లాల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కనుక పెట్టగలిగితే హైదరాబాద్కి ఎందుకు వాళ్ళు ఇక్కడ కూడా రావాల్సిన అవసరం హైదరాబాద్ 1 కోటి మంది జనం ఉన్నారు కదా, హైదరాబాద్ లో 1 కోటి మంది జనాభా ఉన్నారు. దానికి తగ్గట్టు ఉండాలి. ఉస్మానియా జనరల్ హైదరాబాద్ లో 1 కోటి మంది ఇక్కడ ఉన్నారంటారు. 1 కోటి మంది ఈ 2 హాస్పిటల్ మన జిల్లా ఆసుపత్రులు రంగారెడ్డి జిల్లాకు ఉంది, నల్గొండ జిల్లా, సూర్యాపేట
నీకు 2000 పైచీలకు పిహెచ్సిలు ఉన్నాయి, దాదాపు నీకు ఏరియా హాస్పిటల్స్ దాదాపు 80 నుంచి 90 ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి, తర్వాత అప్గ్రేడెడ్ అయిన పిహెచ్సిలు ఉన్నాయి. వాటిని బలోపేతం చేయి. నేను మొన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పిన, తుంగతుర్తి హెడ్ క్వార్టర్లో 10 కోట్లతో హాస్పిటల్ పెట్టుకున్నాం మనం. ఒక్క డాక్టర్ లేడు, ఉన్నది ఒక పేషెంట్, ఒక నర్సు. ఎందుకు అంత ఆస్తిని మనం ఎందుకు లేడు? లేవా డిప్యుటేషన్ మీద ఇక్కడ జాయిన్ అవ్వడం, వెళ్ళిపోవడం, ఇది ఎవరు సమీక్షించాలి? సెక్టర్ లో పెద్ద సమస్య ఇది. రూరల్ ఏరియా ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహకాలు అనేది ఆలోచించాలి. సంగప్ప గారు, నేను కలెక్టర్ తో మాట్లాడినా, డిఎన్ఎంహెచ్ఓ ఏమంటాడు, సార్ ఎవరు రావట్లేదు సార్ ఇక్కడికి, ఎందుకంటే రీజన్ అంటే మరి అక్కడ కదా అసలు అవి వైద్యం అందాల్సింది. సూర్యాపేటలో నువ్వు వైద్యం చేసేది ఏంది? సూర్యాపేటలో 50 అడ్మిషన్ ఇచ్చేటప్పుడే వీళ్ళందరి మీద ప్రభుత్వ కళాశాలలో పెట్టేటువంటి ఖర్చు లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. వాళ్ళ ట్రైనింగ్ మీదనో లేకపోతే ఆ తర్వాత ఔషధజనగిరి మీదనో ఆ బాధ్యత మరి ఎట్లా గుర్తు చేయాలా? శ్రీధర్ గారు జ్ఞాపకం ఉందా? చూడాలి ఎన్నిసార్లు ధర్నా చేసినా తెలుసు కదా మీకు. తెలుసు. రూరల్ కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం వీటి విషయంలో ఆల్రెడీ ఈ పారామెడిక్స్ విషయంలో ఎవరెవరు కొన్ని వైద్య సేవలను ఇంకా అందించవచ్చనే విషయం మీద కొత్త రిజిస్ట్రేషన్లు, కొత్త ఎక్స్టెన్షన్ చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయి మార్గదర్శకాలు ఇంకా రాలే. అవి వస్తే ఏంటంటే గ్రామీణ స్థాయిలో కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు జిల్లా కేంద్రం ఉంది, మీరు ఎంత 2.5 గంటలు 3 గంటలు చెప్పినా కానీ వైద్య సేవలకు సంబంధించి గంటలు కాదు నిమిషాలు అనేది చాలా క్రిటికల్. ఆ విషయంలో ఏదైనా కంజీనియల్ డిసీజ్ చాలా దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి, లేకపోతే కన్సల్టేషన్ ఇస్ డిఫరెంట్. కానీ ట్రామా కేసెస్ కానీ మిగతా కేసెస్ అవి జిల్లా కేంద్రాల్లో ఇప్పుడు అన్ని కేంద్రాల్లో మీరు అన్ని ఫెసిలిటీస్ అందించలేరు. అట్లీస్ట్ ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని ఈ 30 జిల్లాలలో గతంలో ఉన్న 10 జిల్లాల హెడ్ క్వార్టర్స్ అనేటివి జనరల్ మీద వాటికంటే పెద్దవి, వాటి దగ్గర ఇవి పెట్టిస్తే అట్లీస్ట్ ఈ 4 సూపర్ స్పెషాలిటీ ఇలా కట్టండి. కానీ ఆ హాస్పిటల్స్ మీరు స్ట్రెంగ్తన్ చేయాలి, ఇబ్బంది అవుతుంది. జిల్లాలతో స్ట్రెంగ్తన్ చేయాలి. జిల్లాలకు హైదరాబాద్ సంబంధం, హైదరాబాద్లో దాదాపు 1 కోటి మంది జనాభా ఉన్నారు. వాళ్ళకి తగ్గట్టు నిజంగా ఒక జిల్లా ఒక విలేజ్ నుంచి రూరల్ నుంచి రావాలన్నా కూడా హైదరాబాద్ హాస్పిటల్సే లేవు. గోవర్ధన్ రెడ్డి గారు 2 హాస్పిటల్సే లేవు. దాదాపు 100 నుంచి 120 హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ ఉన్నట్టు ది వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్. దాని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మీకు. నీకు ప్రైవేట్ ఆసుపత్రిలో లేనివి గాంధీ ఆసుపత్రిలో ఉన్నాయి. వాటి యూటిలిటీ, అధికారుల పర్యవేక్షణ, డాక్టర్ల యొక్క అటెండెన్స్ వీటిని పెంచే ప్రయత్నం చేయాలి. మనం మర్చిపోయేది ఏంటంటే ఇది అలోపతి మెడిసిన్ ని మనం పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారా ప్రజలకు ఆదరణ. కానీ చాలా జిల్లాలలో ఇప్పటికి కూడా యునాని, హోమియో, ఆయుర్వేద ఉన్నాయి. వరంగల్లో వన్ ఆఫ్ ది వెరీ ఓల్డ్ ఆయుర్వేద వైద్యశాల ఉన్న హోమియో వైద్యశాల అంటే కాలేజెస్ ఉన్నాయి అక్కడ. దేర్ ఆర్ ప్రాపర్ స్టాఫ్. కానీ వాటిని వినియోగించుకొని ప్రచారంలో తెచ్చే పరిస్థితి లేదు. అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ కింద కొంత చేస్తే వీటి మీద భారం తగ్గే అవకాశం ఉంది. కానీ వాటిదైతే మరీ అధ్వానం, వాటిని పట్టించుకుంటూ ఉండడు. వాళ్ళు కూడా బయటకు వచ్చిన తర్వాత అవే అలోపతి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసే పరిస్థితి ఉన్నది. ఇంకోటి ఆర్ఎంపీలను కూడా వినియోగించుకోవాలి ప్రభుత్వం. ఆర్ఎంపీ రిజిస్టర్డ్ రకరకాల వివాదాలను, ఎందుకంటే వాళ్ళలో ఎవడన్నా అవినీతి పరుడు ఉంటే వాడిని పక్కన పెట్టాలి. కానీ సిస్టమ్ పద్ధతి కాదు, సిస్టమ్ మంచిది కాదు అనేది పద్ధతి కాదు. అవినీతి గురించి కాదు. మీరు ఈ రోజు పారామెడికల్ స్టాఫ్ నర్సులను కానీ మీరు హెడ్ నర్సులు ఉంటారు, వాళ్ళు డాక్టర్తో ఈక్వివలెంట్ గా ఉంటారు. వాళ్ళని మనం వినియోగించుకోవాలంటున్నా, స్టాఫ్ లేక కాదు కదా. వాళ్ళకి పని ఇవ్వగలిగితే మీకు ఇవాళ అవైలబుల్ ఉండేది వాళ్ళే, లేకపోతే కొన్ని చోట్ల కాంపౌండర్స్ వాళ్ళే తప్పితే డాక్టర్స్ అవైలబుల్ ఉండేది. మొత్తానికి జిల్లాల్లో కూడా స్ట్రెంథెన్ చేయాలి, ముఖ్యంగా రిమోట్ ఏరియాలో స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. వెళ్తే 5 రాష్ట్రాల ఎన్నికలు మొత్తం ఒక రకంగా దేశమంతా ఉత్కంఠ ఎదురు చూస్తుంది. ముఖ్యంగా ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు ఇవి. తర్వాత ప్రధానంగా ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్స్ కాబట్టి దేశమంతా కొద్దిగా ఇంట్రెస్ట్గా చూస్తుంది, స్పెషల్లీ ఉత్తరప్రదేశ్ సంబంధించి. అయితే ఈ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక అది రాబోతున్నారని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. సో నిజంగా ప్రియాంక వస్తే ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? మొన్న యూపీలో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ పొత్తులో ఆమెనే కీలక పాత్ర పోషించారని చెప్పి పార్టీ కూడా చెప్పుకుంటుంది. ప్రియాంక డైరెక్ట్గా రంగంలో దిగితే ఎట్లుంటుంది దాన్ని మాట్లాడదాం. శ్రీధర్ రెడ్డి గారు, ఎట్లా ఉంటుంది? ప్రియాంక ఆల్రెడీ రంగంలో దిగారు, వాళ్ళిద్దరు యాక్చువల్లీ సమాజ్వాదీ పార్టీ పొత్తుకు ఇంట్రెస్ట్ లేకుండే అఖిలేష్ యాదవ్, తర్వాత ఆమెనే మాట్లాడి పొత్తు కుదిర్చారంటున్నారు. ఆమె వస్తే గ్లామర్ వస్తుంది, తర్వాత బాగా ఎఫెక్ట్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి బాగా మేలు జరుగుతుంది వాళ్ళు అనుకుంటున్నారు. మరి బీజేపీ ఎట్లా చూస్తుంది? మీకేమో పొత్తులాగా అనిపిస్తుంది. మామూలు రాజకీయంగా ఎవరిని విశ్లేషణ చేస్తే సమాజ్వాదీ పార్టీ ముస్టేసినట్టు కనబడతా ఉంది, అది పొత్తులాగా అనిపించలా.
ఎక్కడా కూడా అఖిలేష్ యాదవ్ స్థాయిలో, రాహుల్ గాంధీ స్థాయిలో, ఇవాళ రేపొద్దున భావి ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయబడుతున్న వ్యక్తి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, అక్కడే పార్టీ జాతీయ అధ్యక్షుడు, లేకపోతే వాళ్ళ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఈ రకంగా చర్చలు జరిగిన తర్వాత ప్రాపర్ ఒక కామన్ ఎజెండా కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ కలిసి రేపు పొద్దున యూపీలో ప్రజలకు ఏం చేయబోతా ఉన్నాయనే విషయం మీద ఎక్కడ చర్చ జరగకుండా ఇద్దరం కలిస్తే కొంతమేరకైనా పరువు నిలుపుకోవచ్చు అనే తాపత్రయం కాంగ్రెస్ పార్టీలోను సమాజ్వాదీ పార్టీలో ఎట్లాగో వాళ్ళదు సింకింగ్ స్వీప్ చేస్తామంటున్నారు. స్వీప్ వాళ్ళను స్వీప్ చేస్తారు ప్రజలు, వాళ్ళు స్వీప్ చేయడం కాదు ఎలక్షన్స్. ఇవాళ ఒకరి స్కిన్ ఒకరు కాపాడుకునేటువంటి ప్రయత్నం తప్పితే దాంట్లో ఎక్కడైంది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ముందు ఏకపక్షంగా 325 సీట్లు, ఆల్రెడీ 340 సీట్లు అనుకుంటారు ప్రకటించేసి, తర్వాత కాంగ్రెస్ పార్టీ మేము కూడా మీతో కలిసి వస్తామంటే ఒక 100 సీట్లు వాళ్ళకి ఇచ్చేసి, అది కూడా 2-3 రోజులు దాన్ని తర్జన భర్జన చేసిన తర్వాత సర్లే ఉండని అని చెప్పేసి 100 సీట్లు ఇచ్చి వాళ్ళను నామమాత్రంగా వాళ్ళకి ఇచ్చినటువంటి అభ్యర్థులని 25% కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ వాళ్ళు చెప్పుకున్నటువంటి 125 ఏళ్ళ చరిత్ర ఉంటే 120 సీట్లు కూడా వెళ్ళేవాడు. అంటే నేను చెప్పేదంటే ఆ స్థాయికి దిగజారిపోయినారు. ఇకపోతే ప్రియాంక గాంధీ పొత్తు పొడిచిందని చెప్పడం అనేది అసలు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకే అవమానం. ఎందుకంటే రాహుల్ గాంధీ వాళ్ళు ఉపాధ్యక్షుడు, అన్ని తానే నడిపిస్తున్నాడు. కార్డ్పై చర్చ, రోడ్పై చర్చ, ఇన్ని చర్చలు చేసిన తర్వాత అసలు ఆయన ప్రమేయమే లేకుండా ఈయనతోటి కాదు అని చెప్పేసి ప్రియాంక గాంధీ తెచ్చిందని చెప్పడం. మళ్ళీ భావదారిద్ర్యం మీరు చూడండి, మళ్ళీ కూడా ఆ గాంధీ కుటుంబంలోంచి ఆమె పెళ్ళై ఇంకొకళ్ళ కుటుంబానికి వెళ్ళినా, బయట మాత్రం ప్రియాంక వాద్రా అని చెప్పుకున్నా, ఇక్కడ మాత్రం గాంధీ అని పేరు పెట్టుకుంటేనే మా కార్యక్రమాలు నడుస్తాయని చెప్పేసి మళ్ళీ ఆమె వచ్చిందని, ఆమె ద్వారానే పొత్తు వచ్చిందని, ఆ పొత్తుతోటే రేపు పొద్దున మేము గెలవబోతున్నామని, కాదు రాహుల్ గాంధీ చెప్తేనే పోయిందని చెప్పి ఈ రకమైనటువంటి ఒకటి భావదారిద్ర్యము, రెండు పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితి, ప్రజల్లో పూర్తిగా లేని పరిస్థితి. బీజేపీని ఆపే సైంధవ పాత్రే తప్పితే ప్రధానమైనటువంటి పాత్ర పోషించి మేము ముఖ్యమంత్రి పదవి చేపడతామన్నటువంటి ఇక షీలా దీక్షిత్ గారిని పాపం మర్చిపోయారా, వదిలేశారా, డ్రాప్ చేశారా, ఒక ప్రకటన కూడా ఇవ్వలేనటువంటి దుస్థితి. ఇవన్నీ చూస్తే బీజేపీ అక్కడ పోటీ కాదు ఎస్పీకి కాంగ్రెస్కు. ఎందుకంటే ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ఏ ఓడగొట్టే పనిలో ఉంది. మా భయమెల్లా బీఎస్పీతో. ఎందుకంటే బీఎస్పీని గెలిపించే ప్రయత్నంలో ఆర్ఎస్ఎస్ కనుక మాకు నష్టం చేస్తే ఎట్లా అని ఆలోచన ఉంది. కానీ అక్కడ బీజేపీ అసలు ఊసు కూడా ఉండే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ముస్లిం మత పెద్దలతో పాటు అక్కడ ఉండే దళిత సంఘాల నాయకులు మొత్తం కూడా కాంగ్రెస్తో ఇటు ఎస్పీతో అటాచ్ అవుతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నేతాజీ విడిపోయిన తర్వాత ఒక భయం ఏంటంటే ముస్లింలు విడిపోతారేమో, ముస్లిం కన్ఫ్యూజన్గా కనుక ఉంటే, ఎందుకంటే అవి చాలా సాలిడ్ ఓటు, దాదాపు 21% వాళ్ళు, 32-33% అన్అఫీషియల్గా దళిత్స్ ఉన్న ఆ ప్రాంతంలో మాకు శీలా దీక్షిత్ ఒక బలంగానే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ డిమానిటైజేషన్ కానీ, లేకపోతే దళితుల మీద దాడులు కానీ, ముస్లింల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు అది దానికి వైపు ఉంటుంది అనుకోవడం మాత్రం ఇంకా దానికంటే ఆత్మహత్య సదృశ్యం మరొకటి ఉండదు. అయితే అసలు సమస్య ఏంటి, తీసుకురావడం మీ భావదారిద్ర్యం, తర్వాత వారికి తెలియదేమో. ప్రియాంక రాయబరీలో, అమేథీలో వెనకటి నుంచి ప్రచారం చేస్తూనే ఉంది. ఆమె ఉత్తరప్రదేశ్తో లింక్ ఉన్న రాజకీయ నాయకురాలు. ఇప్పుడు ఆమెను ప్రచార కార్యదర్శిగా అక్కడ పెడుతున్న పరిస్థితి ఉన్నది. వారికి తెలియకపోతే మనం ఏం చేయలేము. కానీ ఎక్కడ మోడీ కాబట్టి ప్రియాంక గాంధీ తీసుకొచ్చారంటున్నారు. ఇప్పుడు రాహుల్, ప్రియాంక, డింపుల్, తర్వాత అఖిలేష్, ఒక యంగ్ టీం అక్కడ ఉంది. ఈ ముసలాయనకి ఇప్పుడు మూడింది అనేది అందరు అనుకుంటున్నది. మోడీకి మూడేది మోడీ అనే ఏమంటే ఒక మూర్ఖపు నాయకునికి ఉత్తరప్రదేశ్ పొందబెట్టబోతుంది అనేది అందరూ అక్కడ అనుకుంటున్నది. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కొత్త చీఫ్ను కూడా ప్రధానమంత్రిని తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది మీకు ఉత్తరప్రదేశ్ తర్వాత. మీరు చూడండి తర్వాత ఈరోజు ఎక్కడ బీజేపీ అసలు ప్రసక్తి ఉన్నది? ఉత్తరప్రదేశ్లో కాదు, పంజాబ్లో ఉందా, పోనీ లేకపోతే గోవాలో ఉందా, ఎక్కడుంది? జరగబోయే ఎన్నికల్లో మణిపూర్లో మేము గెలుస్తాం, మణిపూర్లో చాలా ఎత్తులు కొట్టిండ్రు. ఇవాళ అక్కడ షర్మిల దూసుకుపోతుంది. షర్మిల మాతో కలవడానికి ఇంట్రెస్ట్ ఉంది, కానీ మేము అనుకున్నాం షర్మిలను ప్రభుత్వం ఈరోజు ఏమైనా తీసుకొని అటు గెలిచే ప్రయత్నం. ప్రియాంక ఈరోజు రాహుల్ నిర్దేశకత్వంలో తను చేయాల్సిన ఏ స్థాయి పనులు అవి చేస్తున్న పరిస్థితి ఉన్నది. భవిష్యత్తులో రాహుల్ ఫెయిల్ అయితే మోడీ రాహుల్ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిస్తే నిజంగా నేను అనుకుంటుంటే కేవలం మోడీ తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఒక ప్రయత్నంగా ఉన్నాడు అంతే తప్పితే మోడీ పని అయిపోయిందని చెప్పారు. భాజపా 2019లో మళ్ళీ 20 సీట్లకు పడిపోతున్న పార్టీ. మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అనవసరం అని అనుకుంటున్నాను. గోవర్ధన్ రెడ్డి గారు, యూపీలో పొలిటికల్ గ్లామర్ ప్రియాంక గాంధీ ఎట్లా ఉండే అవకాశం? 5 రాష్ట్రాల ఎలక్షన్ సందర్భంగా ముఖ్యంగా
భారతదేశంలో పెద్ద రాష్ట్రం యూపీ రాష్ట్రం. యూపీ రాష్ట్రంతోనే డిపెండ్ ఇప్పుడు బీజేపీ మొత్తం తాడోపేట తెలుసుకున్న పరిస్థితి. భవిష్యత్తు ఉంటుందా లేదా అనేది ఇప్పుడు యూపీ రాష్ట్రంతోనే వచ్చింది. ఇప్పుడు డిమాన్స్ట్రేషన్ ఇబ్బంది. ఇప్పుడు ఈరోజు వచ్చిందంటే డిమాన్స్ట్రేషన్ డబ్బులు నల్ల డబ్బులు అని చెప్పేసి ఏదైతే డబ్బులు రద్దు చేయడం ఉందో దాని మీద చాలా ఎఫెక్ట్ ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ, ఇప్పుడు ప్రియాంక గాంధీ గతంలో కూడా చాలా సందర్భాలు అమ్మేది రాయబెల్లిలో చాలా సందర్భాలు కూడా మీటింగ్లో పాల్గొంది. అప్పుడు కాకపోతే పూర్తి స్థాయిలో అంటే ఫ్యామిలీ విషయంలో కూడా పూర్తి స్థాయిలో పార్టీకి కేటాయించలేకపోయింది. ఇప్పుడు పూర్తి స్థాయి తీసుకొచ్చు. ఇక్కడ రాహుల్ ఫెయిల్ అయిందని నేను చెప్పడానికి ఆస్కారం లేదు. రాహుల్ ఫెయిల్ అయిందా లేదని పక్కన పెడితే ప్రియాంక గాంధీ మీద ఒక మంచి ఒక వర్గం వారు కొంచెం వస్తే బాగుంటుందని చెప్పి ఇందిరాగాంధీ ప్రతిరూపం కానీ కొంతమంది భావిస్తారు. వస్తే ఇంకా ప్లస్ అయితే పార్టీకి రాహుల్ గాంధీ ఇంపార్టెంటే, ప్రియాంక గాంధీ ఇంపార్టెంట్, సోనియా గాంధీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు లీడర్ కొంతవరకు అయితే ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకటి గతంలో బీజేపీ పార్టీకి జాతీయ స్థాయిలో ఒక మంచి మెజార్టీ ఉందంటే నల్లధనం తీసుకొస్తా, 80 లక్షల కోట్ల రూపాయలు విదేశాల్లో ఉన్నాయి, దాని మీద మొత్తం దేశాన్ని తీసుకొస్తా, ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పి ఒక సోషల్ మీడియా పెద్ద అవేర్నెస్ తీసుకొచ్చేసి ఈ రోజు మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అవా ఉంటుంది. అక్కడ యూపీలో కూడా ఖచ్చితంగా సమాజ్వాదీ చావాల్సింది, లేకపోతే బీఎస్పీ కూడా 100 సీట్లు ముస్లింలకు కేటాయించడం జరిగింది. వాళ్ళకు కొంచెం ఖచ్చితంగా ప్రభావితం ఉంటుంది. బీజేపీ మీద కూడా మాత్రం నల్ల డబ్బు రద్దు చేసిన విషయంలో ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ప్రియాంక గాంధీ ప్రచారం కలిసి వస్తుంటారు ఖచ్చితంగా కొంతవరకు. డిమానిటైజేషన్ తర్వాత ఒక సర్వేలో 2014లో యావరేజ్ ఓటింగ్ 31% వస్తే బీజేపీకి దాని ఆదరణ శాతం 33% ఓట్ షేర్ పెరిగింది అనేది ఒక న్యూట్రల్ సర్వే చెప్పినటువంటి అంశం. 3-4 సర్వేలు యావరేజ్ చేస్తూ వచ్చినటువంటి అంశం. దాన్ని మిత్రులు అర్థం చేసుకోవాలి. అక్కడ ఆర్థికవేత్తలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఆర్థికవేత్తలు పోయి రిగ్గింగ్ చేయరు. సామాన్య ప్రజలు ఓటేస్తారు. సామాన్యులు ఏంటంటే పెద్దోళ్ళ నడ్డి విరిచి మాకు లాభం చేస్తున్నాడు నరేంద్ర మోడీ అనే ఫీలింగ్ లో ఉన్నారు. ఇక మూర్ఖుడు గీర్ఖుడు అని చెప్పేసి మాట్లాడే మా దయాకర్ గారి మాటల్లో అసహనం ఎంత కనబడుతుందంటే ఇదే పద్ధతి మా పార్టీ 100 సీట్లు వస్తే కూడా ఏదో పెద్ద ఘన విజయం సాధించినట్టు ఇప్పుడు వాడు ముష్టేస్తే దాన్ని కూడా ఏదో పెద్ద బహుమతిలాగా ఫీల్ అయ్యేటువంటి అధ్వాన పరిస్థితులు మనం ఉందేంది. ఆ విషయం నుంచి బయటపడడం కోసం మీరు ఇప్పుడు మీరు ఏమంటే మీరు ఇప్పుడు అన్నారు కదా అదేంది ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ యంగ్, ఐ డోంట్ నో ఆయన ఎట్లా యంగ్ కానీ డింపుల్ వీళ్ళంతా ఈ నలుగురు కలిసి ఇంకొక రాబర్ట్ వాడ్రాని పట్టుకొచ్చుకుంటే మధ్యాహ్నం కష్టం కాబట్టి ఈ నలుగురు కలిసి పిక్నిక్ పోవడానికి మనకు వస్తారు తప్పితే ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చేయడానికి ఇది పిక్నిక్ పార్టీ. పిక్నిక్ పార్టీ కాదు, అక్కడ జరిగేది ఎలక్షన్స్, డెవలప్మెంట్. ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోండి, ముస్లింస్ ఒక్క నిమిషం గుండుగుత్తగా పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాకు ఓట్లేశారు కాబట్టి అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు ఒక నిమిషం మన దగ్గర మీలాగా నేను అనాలిసిస్ ఎట్లా చేయనంటే ఓట్లు ముస్లిం అట్లా నేను ప్రాంతాల వారీగా మతాల వారికి నేను ఇప్పుడు చెప్పను. డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారము ఇవాళ బీజేపీకి ఓట్లు ఇస్తారు. ఆయన అడుగుతున్నారు గోవాలో ఉన్నాడా, పంజాబ్ గోవాలో మేమే ఉన్నాం, పంజాబ్ లో మేమే ఉన్నాం, ఉత్తరాఖండ్ లో గెలవబోతున్నాం, మణిపూర్ లో మనం బైలక్షన్ కాంగ్రెస్ పార్టీ. గజియాబాద్ తర్వాత మీరట్, మురాదాబాద్, అలీగఢ్ నేను తిరిగిన ప్రాంతాలు. నేను ఊరికైనా ఇక్కడ కూర్చొని V6 లో చర్చ కొరకు వచ్చి ముచ్చట్లు పెడతలే. ఇవాళ దేవు బంధులో పోటీ చేస్తున్నారా మీరేమన్నా? ఎందుకు లేదు ప్రచారం తెలియదు కానీ సంగప్ప గారు పోయొచ్చారా, గవర్నమెంట్ పోయొచ్చారా? మీకు నామినేటెడ్ పోస్టులు కూడా ఇయ్యారు మీరు. మిమ్మల్ని ఏం పని అంటే నా పార్టీ అక్కడ పని చెప్పింది చేయబట్టి మేము గ్రాస్ రూట్ రిపోర్ట్ చెప్తూ నీకు ముస్లిం నీకు ఎందుకుంటాడో చెప్పు. నాకు ఇప్పుడు వాళ్ళని చంపినందుకు ఉంటాడా, దళితులు మీ పక్షాన మీకు అసలు కొట్టకోసినందుకు మోడీకి సపోర్ట్ చేస్తారా? రోహిత్ వేములను చంపేంత వరకు ముద్దాయిలను పట్టుకున్నందుకు మీ అంటే దళితులు ఉంటారా? ఎందుకుంటారని మీరు ఆలోచిస్తున్నారు. డింపుల్ క్రియాశీలక పాత్ర పోషించింది అక్కడ. ప్రియాంకతో కలిసి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే
ఒక నూతన రాజకీయ ఒరవడికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మీరు చేసిన ఇప్పుడు విధ్వంసకరమైన ప్రకటించండి ప్రియాంక గాంధీని. డెఫినెట్ గా వస్తారు. మీరు ఎందుకు తొందరపడతారు? ప్రియాంక కూడా రావాలని ఎందుకు అప్పుడే తొందరపడతారు? మీరు రాహుల్ ఎదుర్కోండి చాలు, రాహుల్ ఎదుర్కోండి చాలు. ప్రియాంక వస్తుంది. రేపు భవిష్యత్తులో వాడుకుంటాం. మోడీ మాత్రం మోడీని మోడీ తర్వాత ఎవరు లేరు అక్కడ లీడర్. మీరు అనుకున్నారు నియంతృత్వాన్ని ప్రోత్సహిస్తే చాలా మంచి జరుగుతుంది అనుకున్నారు. మోడీ బీజేపీ గంగా నదిలో ముంచి పడేసిండు. ఎట్లా అవకాశం ఉంటుంది చూద్దాం. ఇంకో టాపిక్ ఉంది తమిళనాడుకు సంబంధించి, జల్లికట్టుకు సంబంధించి. నిన్న హుటాహుటిన తమిళనాడు అసెంబ్లీ సమావేశమై బిల్ పాస్ చేసింది జల్లికట్టుకు సంబంధించి. సో తొలగింది, అడ్డంకి తొలగింది వాళ్ళకి. కానీ నిన్న సాయంత్రం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చూస్తున్నట్టయితే ఒక్కసారి చెన్నై అట్టుడికిపోయింది మొత్తం. ఒక రకంగా రాళ్ల దాడి, లాఠీ చార్జీ, తర్వాత పెట్రోల్ సీసాలతోని పోలీస్ స్టేషన్ మీద దాడులు, మొత్తం వాహనాలు కాలబెట్టుడు, ఇంత రక్తసిద్ధమైంది. ఎట్లా చూస్తారు దయాకర్ గారు? ఒక సంప్రదాయ క్రీడ ఒక్కసారి ఒకవైపు సంప్రదాయ క్రీడ, ఇంకోవైపు సుప్రీంకోర్టు చెప్పినటువంటి చట్టం. ఇది ఇంత ఎమోషన్, సెంటిమెంటల్ ఇష్యూ, ఇంత ఎమోషన్ ఎందుకు అయింది? సమస్య ఏంటంటే తమిళియన్స్ ఇండియన్స్ కాదనుకుంటారు, అదొక పెద్ద సమస్య. ఇప్పుడు రాజకీయ పార్టీలుగా అందరం కూడా జల్లికట్టుకు మద్దతు ఇచ్చినాం. సమస్య అది కూడా. ఇలా సాంప్రదాయం పేరు మీద అనార్కిక్ ఇష్యూస్ అన్నిటి కూడా మనం డిలీట్ చేసుకుంటూ వస్తున్నాం. సతీ లేదు, జోగిని లేదు, ఇలా అంటరానితనం కొరకు చట్టాలు తెచ్చుకున్నాం. అట్లనే జంతువుల హింస అనేది ఒక చట్టం తెచ్చుకున్నాం. అది వద్దు అని అంటే అది జంతువుల హింస కాదు అనే ఒక ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ ఆర్డినెన్స్కు సంబంధించి రాజకీయాలు ఉన్నాయి ఇక్కడ, అది సమస్యగా మారబోతుంది. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు ఓటేయాలి చేయబట్టి ఆర్డినెన్స్ మోడీ గారు ఇవ్వడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఎందుకు మనం సుప్రీంకోర్టును కాదని ఉండాల్సిందంటారా? ఇవ్వద్దు. ఆర్డినెన్స్ ఎట్లా ఇస్తారు వాస్తవంగా చెప్పాలంటే? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దానికి మద్దతే. ఎందుకు అంటే ఆడ పరిస్థితి అట్లా ఉంది. వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత తీవ్రవాదంగా ఉన్నాయంటే, ఎవరు కాదంటే త్రిషాని చంపేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఇందుకు పోలీస్ స్టేషన్ లో గొడవ పెట్టి మొత్తం పెట్రోల్ సీసాలు చల్లారు. జల్లికట్టు అంటే సుప్రీంకోర్టు నిర్ణయం కూడా ఆర్డినెన్స్ కు భిన్నంగా రావద్దనే ఒక ఎత్తుగడ దీంట్లో దాగి ఉన్నది. సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా సేఫ్ గార్డ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్గా ఉంటుంది, సేఫ్ గార్డ్ ఆఫ్ ది పీపుల్గా ఉంటుంది. కానీ ఈరోజు కొంతమంది అక్కడ బెట్టింగ్, తర్వాత జూదం, బిజినెస్ మొత్తం అక్కడ సినిమా మాఫియా మొత్తంగా కూడా జల్లికట్టు చుట్టూన్నది అక్కడ. సమస్య అది. ఇలా తమిళియన్స్, ఇక్కడ ఉన్న తమిళియన్స్ కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు హైందవ సాంప్రదాయంలో గోవును మనం ఎంత పవిత్రంగా చూస్తామో ఎద్దును కూడా అట్టనే చూడాలి. ఎందుకు అంటే రెండు జంతువులే కదా, ఒకటి పాలివచ్చు కాక ఇంకోటి పని చేయొచ్చు కాక. ఈ విషయంలో బీజేపీ కూడా ఎందుకో రెండు డ్యూయల్గా ఆలోచిస్తుంది. గోవును చంపితే మనుషులను కూడా చంపే వాళ్ళను సమర్థించిన మనం ఎద్దుకు తోకకు కోసి కారం పెట్టి, లేకపోతే ముగుదాడును ఎక్కువగా ప్రెషర్ పెట్టి అలాంటి సిస్టమ్స్ వాళ్ళు జల్లికట్టులో ఉపయోగిస్తారు. వాటిని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎస్, డెఫినెట్గా వాళ్ళ మనోభిప్రాయాలను గౌరవించాల్సిన ఒక అంశంగా రాజకీయ పార్టీలకు కూడా ఉంది. ఎక్కువ మంది ప్రజలు జల్లికట్టు కావాలని కోరుకుంటున్నారు. కానీ ఈరోజు అదే ఇప్పుడు మనం కోళ్ల పందాన్ని కానీ, కర్నూలు జరిగే కట్టెల కొట్లాట కానీ, ఇంకో దగ్గర జరిగే రక్తపాతాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. దీన్ని రక్తపాతం జరగదాంటి జరుగుతున్నప్పుడే ఇద్దరు చనిపోయినారు పిల్లలు. ఇప్పుడు వీటిని ఎవరు కూడా ఎక్స్పోజ్ చేస్తలేరు. ఇవి కొంచెం ఆలోచించాల్సిన సెన్సిటివ్ అంశాలు. తమిళియన్స్ కానీ అసలు ద్రవిడియన్ కల్చర్లో ఇలాంటి హింసను ప్రోత్సహించినట్టు లేదు. కానీ కొంతమంది చేస్తున్న ఈ ప్రయత్నానికి అందరూ మద్దతు చెప్పాల్సిన దుస్థితి రావడం మాత్రం కొంత ఇబ్బందికరం. శ్రీధర్ రెడ్డి గారు నిన్న వెంకయ్యనాయుడు గారు ప్రత్యేకంగా ప్రెస్ పెట్టి మాకేం సంబంధం లేదు, అది అక్కడ రాష్ట్రంలో జరుగుతుంది, పైగా ఎంతకుముందు ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు పోయింది ఎవరు, తెచ్చింది ఎవరు, ఇచ్చింది ఎవరు, మాకు సంబంధం లేదని మాకేదో అంటుతుందని భయపడుతున్నట్టుంది కేంద్ర ప్రభుత్వం. ఒకటి అక్కడ ప్రజల యొక్క మనోభావాలు పూర్తి స్థాయిలో దానికి అనుకూలంగా ఉన్నాయి. మెజారిటీ ప్రజలు వాళ్ళ యొక్క జల్లికట్టు అనే సాంప్రదాయం అనాదిగా వస్తుంది, దాన్ని మనం కాపాడుకుంటామని చెప్పేసి వాళ్ళు ఏకంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వమే నిన్న ఆర్డినెన్స్ పాస్ చేశారు, దాని చట్టబద్ధత కూడా నిర్ణయం కల్పించారు. ఆ మేరకు ప్రజలు కావాలని కోరుకుంటున్నప్పుడు ప్రభుత్వాలు అందుకు విరుద్ధంగా వ్యవహరించాలని అనుకోవడం కూడా తప్పేదని నా ఉద్దేశం. దాంట్లో ఇద్దరు చనిపోవడం దురదృష్టకరం. మెరీనా బీచ్లో కొన్ని లక్షలాది మంది రావడము, అది హింసారూపం దాల్చడం అనేది అభ్యంతరకరం. దాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కింద టేకప్ చేయాలి, కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఇక ప్రతిసారి మాబ్స్ క్రియేట్ అయిపోయి ప్రభుత్వాలని, కోర్టులని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి రావడం, దాన్ని ఇక్కడ వాళ్ళు కొంతమంది ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ప్రత్యేక హోదా విషయం గురించి దాన్ని ఆవేశంగా తీసుకొని ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి.
ఇవి సరైన పద్ధతి కాదు ఫర్ ది జనరల్ పబ్లిక్. కానీ దయాకర్ గారు బీజేపీ డ్యూయల్ రోల్ అనే విషయం ఓకే, కానీ ఆవును చంపితే కూడా మనిషిని చంపితే మనుషుల్ని చంపితే కూడా సమర్థించడం, ఇట్లాంటి కామెంట్స్ అనేది మనం ఓ పార్టీ పార్టీ మీద ఒకటి నేను ఒకటి రాజకీయ పార్టీగా రకరకాల సిద్ధాంతాలు ఉంటాయి, దాంట్లో వ్యక్తులను సరైన పద్ధతి కాదు. అట్లా మీరు మాట్లాడద్దు, మీరు విషయాన్ని సమర్థించండి, విషయాన్ని వ్యతిరేకించండి, బీజేపీని విమర్శించండి. కానీ ఆవును చంపితే దాన్ని చంపిన వాళ్ళని చంపితే కూడా సమర్థించే పార్టీగా మీరు చిత్రించడం అనేది మీకు మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఏ అంశాన్ని తర్కించాలా, చర్చించాలా. చర్మకారులు కాదండి, ఎవరైనా చర్మకారులు కూడా హిందువులు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మీరు దయచేసి దాన్ని జంతు హింస వేరు, సాంప్రదాయం వేరు. అదే ఇప్పుడు నేను జల్లికట్టు నేను ఆహ్వానిస్తానని నా వ్యక్తిగత అంశం. నేను దాన్ని ఇక్కడ పార్టీకి వాళ్ళు చెప్పాల్సి వచ్చినప్పుడు పార్టీ ఒక లైన్ తీసుకుంది, లేదా ప్రభుత్వం ఒక లైన్ తీసుకుంది, ఆ లైన్ నేను చెప్పాను. కానీ ఇవాళ ఎద్దులకు మనము కాడేసి వాటి మెడలు బొంగ ఇవాళ కూడా మరి అరకలు కట్టి నడిపిస్తున్నామే. ఎద్దులకు వాటిని బండ్లకు కట్టి దయచేసి వినండి, వాటి టన్నుల కొద్దీ వేసి నడిపిస్తా ఉన్నామే. రకరకాల జంతువులను మన యొక్క అవసరాల కోసం వాడుకుంటున్నామే. కనబడేటివి కాకుండా కనబడిన రకంగా హింసించే వాళ్ళని చేస్తూ ఉన్నామే. అదే ఎద్దులకు మళ్ళీ సంక్రాంతి అప్పుడు మన రంగులేసి బట్టలేసి ఆడించి వాటిని పూజిస్తున్నా ఉన్నామే. కాబట్టి సాంప్రదాయంలో రకరకాల ఎనామలీస్ ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయాలి తప్పితే దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయాలి చేయొద్దు. కానీ అది పన్నీర్ సెల్వంకు వాళ్ళు మద్దతు చెప్పాలి, ఆయన ఓట్లు రాష్ట్రపతి బీజేపీ అభ్యర్థికి వేయాలి. కాబట్టి ఆర్డినెన్స్ ఈయన వ్యతిరేకిస్తున్న విషయాన్ని చెప్పండి. మీరు ఆర్డినెన్స్ తెచ్చిండ్రు కదా, ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత చట్టం చేసిన తర్వాత జరుగుతున్న హింసను ఆపాల్సింది ఎవరు అనేది ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ఆపాల్సిన అవసరం. రెండవది పోలీస్ స్టేషన్ దగ్ధం చేసిండ్రు అంటే నువ్వు ప్రిడిక్షన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే కదా అది. ఇప్పుడు ఎవరిని అనాలి దాన్ని? అంత పెద్ద మాబ్ లో ఏ ప్రభుత్వం దాంట్లో అల్లరిముఖలు వచ్చారని చెప్పారు, దాంట్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద శక్తులు కొన్ని దాంట్లో మాట్లాడితే పాక్ ప్రేరేపిత మీరు ఏ అంశాన్ని కూడా నిర్ణయం చేయలేరు. శాంతి భద్రతల విషయం తమిళనాడు జల్లికట్టు విధం సాంప్రదాయం అని చెప్పేసి అన్ని ప్రాంతాల్లో అన్ని వారు ఒక చిన్నవాళ్ళు కాదు, స్టూడెంట్స్ నుంచి విఐపీల నుంచి ప్లస్ సెలబ్రిటీలు కూడా చాలా మంది కంపల్సరీ కావాలని చెప్పి కోరుకున్నారు. ఒక సాంప్రదాయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ రూపంగా ఓకే చెప్పింది. నిన్న ఇద్దరు జరగడం దురదృష్టకరం. నిజంగా ఈ రోజు నిన్నటి జరగడం గతంలో ప్రతిసారి కూడా జల్లికట్టు వివాదంలో ఖచ్చితంగా చాలా మంది ఎద్దులు కానీ గాయపడడం కానీ చనిపోవడం కానీ మనుషులు కూడా చనిపోవడం జరుగుతుంది. అయినా కూడా సాంప్రదాయం అని చెప్పేసి ఒక అడ్డం పెట్టుకొని మినిమం కూడా ఇలాంటి ఏర్పాటు చేస్తుంది. కనీసం గౌరవించాలని చెప్పి ఇప్పుడు అక్కడ సాంప్రదాయం గౌరవించాలని అందరూ కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ మన ఏపీకి వచ్చేవారు కర్నూలులో కట్టెలతో కొట్టుకోవడం ఎంత దారుణం అంటే కళ్ళ ముందు చూస్తుంటేనే కొట్టుకుంటుంటారు. ఏపీలో కోళ్ళ పందకాలు కూడా ఇలా వివిధ రాష్ట్రాల్లో వివిధ సాంప్రదాయాలు ఉంటాయి, గౌరవిస్తే సంతోషమే. కాకపోతే దాన్ని కూడా ఎవరికి అంటే మూగజీవులకు ఇబ్బంది కలగకుండా మనుషులు ఇబ్బంది కలగకుండా చూసాలి బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు మన కాడ చూసినాం, తెలంగాణకు వచ్చేవారు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పేకాడ వద్దు, దానివల్ల చాలా నాశనం జరుగుతుందని చెప్పేసి 80% ఉక్కుపాదం పెట్టారు. ఎంతమంది ఎన్ని చేసినా కూడా ఎన్ని ప్రయత్నం చేసినా కూడా ఖచ్చితంగా అది సంప్రదాయం కాదు, అది వేరే సంప్రదాయం కాదు. చెప్పింది తెలంగాణ ఉద్యమం. ఇప్పుడు ఏపీ వాళ్ళని సోషల్ మీడియా ద్వారా వాడుకుంటారు. నిజంగా తెలంగాణ ఉద్యమాన్ని అలాగే తమిళ్లో చేస్తున్న జలకట్టు కాదని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ప్రత్యేక హోదా గురించి కొట్లాడాలని ఆలోచన వచ్చింది. పవన్ కళ్యాణ్ ఆయన ట్వీట్ చేశారు, ఆదర్శంగా తీసుకొని ఉద్యమం చేద్దాం. ఛాన్స్ పే డాన్స్ అన్నట్టు ఇప్పుడు ఒక విషయము, మనం అదే కోళ్ళు మనం కోసుకొని తింటున్నాం, మేకలు కోసుకొని తింటున్నాం, బలిస్తా ఉన్నాం, లేకపోతే కోళ్లకు కత్తులు కట్టి ఎట్లా ఆడతారు అంటున్నారు, వ్యతిరేకించవచ్చు. కానీ బాక్సింగ్ పేరుతోటి, రెజ్లింగ్ పేరుతోటి, మరొక పేరుతో WWF మన దగ్గరకు వస్తే హైయెస్ట్ వ్యూవర్షిప్ ఇన్ ది కంట్రీ టెలివిజన్ షోస్లలో. మీకు తెలుసు కదా, వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ వాళ్ళు కొట్టుకొని మీద వాటిని ఎక్కువ వ్యూవర్షిప్ మన దేశంలోనే ఉంది. కాబట్టి హిపోక్రసీ, నేనేమంటున్నా, హింసను మనం వ్యతిరేకిస్తూనే సాంప్రదాయాన్ని పాటించే పద్ధతిలో అడ్డం వస్తుంది. రకరకాల మీరంటారు కదా డైవర్సిటీ కాదు, సాంప్రదాయాలు మరి అన్నిటిని కొనసాగిద్దాం. మరి ఎందుకు కొన్నిటిని రద్దెందుకు చేయాలన్నట? మరి సతీ సహగమనం మొగడు దావంగానే భార్యను చంపేసే కల్చర్ ఉంది వెనకటికి, ఎందుకు తీసేసినాం దాన్ని? దాంట్లో ఉండే హింసను దూసే కదా పోతా ఉంటే ఎక్కడికి వచ్చిందంటే జంతువులను హింసించే విధంగా సినిమాలు షూటింగ్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టే స్థాయిలో మన ప్రజాస్వామ్యం ఉంటే
జల్లికట్టుతో ఇద్దరు చచ్చినా మంచిదే కానీ అది పెట్టుకుంటామనే ఆలోచనతో మీరుంటే మరి దానికి మేమేం అనలేము. ఆ సమాజమే చెప్తుంది, మనం అనట్లే. ఆ సమాజం అంటే ఏ సమాజం ఇండియా అయితే ఇండియన్ యూనియన్లో బాధపడ్డదో, ఏ లేదా? సమాజం అయితే ఆ సమాజం వాళ్ళు భారతదేశానికి ఆ సమాజం అతీతమా? చెప్తోంది, నేను yes. ఆ సమాజం ఏమన్నా భారత చట్టాలను ఏమైనా గౌరవించలేనిదా? మీ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఉందా అనుకూలంగా ఉందా అనేది రాజకీయం, అది కాదనలేం. కానీ ఈరోజు మనం పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సింది ఏంటంటే అక్కడ మన మానవ కోణం ఆలోచించాలి. చస్తున్న పిల్లల యొక్క వాళ్ళకు భద్రత ఎక్కడిది, బాధ్యత ఎవరిది, ఇవాళ అది మనం ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వం ఆలోచించాలి. మెనీ అదర్ ఇవాళ సమాజంలోనూ అనేకమైన రుగ్మతలు చాలా ఉన్నాయండి. రైట్ ఫ్రమ్ అది తెలిసి ఎందుకు చేస్తున్నాం మనం? ఒకటి చైల్డ్ లేబర్ నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ దాకా చాలా అంశాలు ఉన్నాయి పోరాడడానికి. అక్కడ ఒక సంప్రదాయమైన ఒక విషయంలో Right, sir. మనోభావాలు ఉన్నాయి కాబట్టి ఒకటి- ఇష్యూ డెలికేట్ గా మారింది. ఇప్పుడు నేను ఏమంటున్నా అది ఎంత పెద్ద విషయం అంటే మీరు ఇన్ని దేశాన్ని రోజులు రక్షించే విషయం ఇన్ని కాదు. రోజులు మనం చేస్తా ఉన్నాం. గో సంపద అది దేశాన్ని మీద మాట్లాడిన మీరే నష్టపరిచే విషయం గోవుకు అక్కడ కాదు. నష్టం జరుగుతలేదు, కాదు, గోవులు లేదు, హింసిస్తలేరని అనుకుంటున్నారా మీరు? వ్యతిరేకిస్తామని చెప్తున్నాం. ఇప్పుడు ఏంటంటే సాంప్రదాయాన్ని మనము గౌరవిస్తూనే రాజకీయాల కొరకు వ్యతిరేకించాలా? సాంప్రదాయాలు కూడా We have to పక్కన educate పెట్టి them. రాజకీయ అదే ప్రయోజనాలు సమాజం పోరాడుతుంది. థ్యాంక్ యూ. ఒక్కసారి ఇది ఒక మెజారిటీ ప్రజల మనోభావాలకు సంబంధించిన ఇష్యూగా మారింది కాబట్టి దీన్ని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని పక్షాలు, మెజారిటీ ప్రజలు అన్ని అంటే వర్గాలు, తమిళులందరూ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నారు ఓటేశారు. అనుకోలేదు. తమిళనాడు 10,000 మంది అసెంబ్లీలో బీచ్ తెలియదు, మీద దగ్గర కాంగ్రెస్ కూర్చొని తెలియదు కానీ వాళ్ళు మనం ఓటేశారు. పెద్ద డెమాన్స్ట్రేషన్ చేయగానే తమిళ ప్రజలందరూ తమిళంలో సాఫ్ట్ లేరా, తమిళంలో ఎద్దులను పూజించే వాళ్ళు లేరా, బయటకు వచ్చి ఎవరు మాట్లాడలేదు కదా. ఎందుకు మాట్లాడలేదు. నువ్వే కొడుతున్నావు కదా, త్రిషనే చంపేస్తా అన్నారు. ఒక చివరికి త్రిష కూడా టాప్ హీరోయిన్ ను త్రిష కూడా ఇప్పుడు support తమిళులను చేయాలి. మీరు వ్యతిరేకిస్తే పరిస్థితి రాజా, అది. చూద్దాం. ఇప్పుడు సినిమా అందరూ ప్రచారాల కాంగ్రెస్ కొరకు పార్టీ పోతున్న తమిళులను ఒక విమర్శ ఉంది వ్యతిరేకిస్తుందా? అక్కడ. జల్లికట్టును వ్యతిరేకిస్తుందా? ఇప్పుడు ఏ దేనికి రాజకీయ అనుకూలంగా పార్టీ కూడా దాని మీద Don't వ్యతిరేకంగా be- మాట్లాడే don't పరిస్థితి be లేదు. the- Thank you. మనమన్న రాజశేఖర్ గారు, మాట్లాడుతున్నాం. మన గవర్నర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణలో మీ అభిప్రాయం చెప్పినందుకు. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.